ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మొక్కు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనము. మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో మీరైతే బోధకులమని పిలవబడదు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు, మరియు మీరు గురువులు అని పిలువబడవద్దు, క్రీస్తు ఒకడే మీ గురువు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 వచనం. ఆత్మ సంబంధమైన కృప వరమేదైనను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మీకు అపేక్షించుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమర్పు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసం మన డాలు పట్టుకున్నది, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని అర్పుటకు శక్తిమంతులగుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల్లో నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉన్నది. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహాలే ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనంలో మెలకువగా ఉన్నది, విశ్వాసమందు నిలకడగా ఉన్నది, పౌరుషం గలవారై ఉన్నది, బలవంతులై ఉన్నది, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 వచనంలో ఇవన్నీ గాక విశ్వాసమైన డాలు పట్టుకున్నది, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఇచ్చిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం జీవించిన కాగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. విశ్వాసం కలిగి ప్రభు మీ యందు జీవించే వారంగా నిన్ను మహిమపరిచారు. శక్తి బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.